సెవెన్ హిల్స్ టీవీకి స్వాగతం. తవణంపల్లి మండలం జొన్నగురకల వద్ద హాంద్రినివ కాలువ కలవట్టులో లారీ బోల్తపడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మైసూరు నుంచి అల్లంలో తీసుకొస్తూ లారీ ఒక్కసారిగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. అయితే రాత్రి జరిగిన ప్రమాదం గూగుల్ చూపెట్టిన దారిలో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్పడంతో ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ఇద్దరికి గాయాలు, క్షతగాత్రులను బంగారుపాలెం ఆసుపత్రికి తరలించారు. తమిళనాడులో రాష్ట్రంలో దళిత యువకుడు బుల్లెట్ నడిపేందుకు చేతులు నరికిన ఘటనకు నిరసనగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా దళిత రైట్స్ మూవ్మెంట్ జాతీయ సభ్యులు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లాలో చదువుకున్న దళిత యువకుడు బుల్లెట్ నడుపుతూ తన గ్రామంలో వెళ్తుంటే ఆ గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణాలు సహించలేక బుల్లెట్ నడుపుతున్న యువకుడిని అడ్డుకొని దళితుడిగా ఉండి మా ముందు బుల్లెట్ నడుపుకుంటూ వెళ్తావా, ఎంత ధైర్యం అని చెబుతూ దళిత యువకుడిని చేతులు నరకడం దుర్మార్గపు చర్య ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు కావస్తున్న నేటికి దళితులపై కుల వివక్ష కొనసాగుతూనే ఉందని వాపోయారు. దళిత యువకుడిని చేతులు నరికిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. చదువుకున్నటువంటి విద్యార్థి వాళ్ళ ఇంట్లో పిల్లోడు బాగా చదువుకుంటున్నాడు అనే అబ్బాయి అతనికి బుల్లెట్ కావాలంటే బుల్లెట్ కొనిచ్చారు. ఆ బుల్లెట్తో ఆ విద్యార్థి బుల్లెట్ నడుపుకుంటూ వెళ్తా ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలు కొంతమంది దుర్మార్గంగా అగ్రవర్ణాల ముందు నువ్వు బుల్లెట్ నడుపుతావరా అని అతని చేతులు నరికడం ఎంతవరకు సమంజసమైన కూడా ఈ సందర్భంగా మేము ఆల్ ఇండియా దళిత్ రైట్స్ మూవ్మెంట్గా దళిత హక్కుల పోరాట సమితిగా ప్రశ్నిస్తున్నాం. స్వాతంత్రం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాల పైన కావస్తున్నా ఈరోజు కూడా కుల వివక్షత ఉందంటే ఎంత దుర్మార్గం ఉందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మార్చి 8న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారతి మాట్లాడుతూ మార్చి 8న ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని కోట్ల నందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రాజమార్గంలో కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయము, ధనము ఆదా అవుతుందని తెలిపారు. లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అని దానిపై అప్పీల్ ఉండదన్నారు. లోక్ అదాలత్లో అన్ని రకాల రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ తగాదాలు, మోటార్ వాహనాలు కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఈపీ, డీవీసీ, ఎంసీ బ్యాంక్ కేసులు, బీఎస్ఎన్ఎల్, పీఎల్పీ మొదలగు కేసులు రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎటువంటి అప్పీల్ కూడాను లేదు. సో ప్రతి ఒక్కరూ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకునేసి ఈ లోక్ అదాలత్ని సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటున్నాము. రెండో విషయం ఏమిటంటే ఇది ఓన్లీ సివిల్ ఒకటే కాదు, సివిల్ క్రిమినల్ 2 కేసెస్లు కూడా రాజీ చేసుకోవచ్చు. ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని రాజమార్గము అని చెప్పేసి ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగింపు వద్దని విద్యుత్ వినియోగదారుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చైతన్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చిత్తూరు సంతపేట ఆటో స్టాండ్ సమీపంలో కరపత్రాలు పంపిణీ నిర్వహించారు. చైతన్య మాట్లాడుతూ విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల భారం వినియోగదారులపై వేయొద్దని, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగింపు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం యొక్క ప్రీపెయిడ్ మీటర్లు బిగింపును ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించి ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ మీటర్లను బిగింపు చేసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం న్యాయం కాదన్నారు. జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశం చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా అభివృద్ధికి కావలసిన నిధుల మంజూరుకు జిల్లా కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపాలని, ప్రతిపాదనలు క్షుణ్ణంగా శాస్త్రీయంగా తయారు చేయాలన్నారు. వ్యవసాయ పశుసంవర్ధక ఉద్యాన శాఖలో రోడ్ల నిర్మాణం, వైద్య రంగాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలన్నారు. ప్రభుత్వం నుండి అందిన
నిధులను సకాలంలో సద్వినియోగం చేసుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరుకు చర్యలు చేపట్టాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల పెంపుపై అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. బడ్జెట్ కావాలంటే మొత్తం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అట్లాగే మనకి ఏం కావాలి అనే విషయంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. లైక్ ఉజ్వల టీఎంస్ ఉజ్వల జ్యోతి వి రిక్వైర్ దిస్ మనీ డేటా ఏంటంటే మాకు శాంక్షన్ కావాలని దాన్ని లెక్క పెడితే మేబీ ఇట్ ఈస్ త్రూ స్టేట్ గవర్నమెంట్, బట్ వీ విల్ ఆల్సో ట్రై దేర్ అండ్ గెట్ ఇట్ నీట్ కన్సర్న్ పీపుల్ దే ఆర్ గుడ్ ఇమీడియట్లీ లైక్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ నితిన్ గడ్కరీ గారు ఎనీ ప్రాబ్లమ్ ఇమీడియట్లీ కాల్ తీసుకోవడం చూసేసి ఎలిజిబుల్ అంటే ఓకే అండి శాంక్షన్ అని చెప్పేస్తాం. ఎనీథింగ్ లైక్ వైజ్ అగ్రికల్చర్, సెరికల్చర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్ ఆల్సో ఐ టుక్ సమ్ ఇన్పుట్స్ ఫ్రమ్ కలెక్టర్. సెంట్రల్ హెల్త్ మినిస్టర్తో మాట్లాడి వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐ కెన్ బ్రింగ్ టు ట్రై శాంక్షన్ తెచ్చుకున్నాం. స్పెసిఫిక్ టు చిత్తూరు అని పెట్టించుకోవాలి, లేకపోతే స్టేట్ చిత్తూరు కోసమనే పెట్టాలి. సో అట్లా వస్తే దట్ ఈస్ వన్ ఏరియా వీ షుడ్ కాన్సన్ట్రేట్. సో లాస్ట్ 1 month కూడా 1.5 months ట్రై చేసి విల్ కమ్ టు సమ్ డేటా. ఆల్మోస్ట్ 10 crore వర్త్ మన డిస్ట్రిక్ట్లో కావాలని కలెక్టర్ గారు అన్ని ఆల్ ప్లేసెస్ ఆల్ ఏరియాస్ వాట్ ఆల్ మినిమం రిక్వెస్ట్. అట్లాగే ప్రతి డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ లేదు కావాలి, అగ్రికల్చర్ లేదు కావాలి, పంచాయతీ రాజ్ లేదు కావాలి, రూరల్లో ఏది కావాల్సి సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఎక్కడ ఇక్కడ నుంచి తిరుపతి పరిగెడుతున్నాము, లేదా మనముందా లేకపోతే వేరే చోట పెరుగుతుందా, లేకపోతే సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ టు బి లొకేటెడ్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని ఇట్లాంటివన్నీ ప్రపోజల్ తీసుకొస్తే ఈ ప్రపోజల్ మనం వాళ్ళ ముందు పెట్టి శాంక్షన్ చేసుకోవడానికి బాగుంటుంది. మనం పని చేయకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ అదే మనీ ఈజ్ లైంగ్ విత్ యూ ప్లీజ్ యూటిలైజ్ అండ్ కంపాక్ట్ అంటే మనం ఏం అడగడానికి మనం నోరు లేదు. మనం అడగాలంటే మనం ప్రపోజల్స్ ఉన్నాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు డోంట్ థింక్ ఏదో ఎంపీ రివ్యూ చేయాలి. దిస్ ఇస్ నాట్ ఏ రివ్యూ, దిస్ ఈస్ కోఆర్డినేషన్. మీరు మేము డిస్ట్రిక్ట్ అథారిటీస్ ఇంకా నెక్స్ట్ పార్టిసిపేట్స్ మన రిప్రజెంటేటివ్స్ అందరూ కలిపి ఈ డిస్ట్రిక్ట్ ఏం అభివృద్ధి చేయాలి, డెవలప్మెంట్ చేయడానికి మన ఐడియాస్ తీసుకొని దాన్ని ప్లాన్ చేసి అనుకుంటున్నాం. ఎవరు కలుపుకుంటాం, ఎవరు అప్రోచ్ చేయగలుగుతున్నాం. అంతేగాని దీంట్లో రివ్యూస్ లేకపోతే మీ పర్ఫార్మెన్స్ రేటింగ్ ఏముండవు. మేబీ డిఆర్సీలో ఏముంటాయి, డిస్ట్రిక్ట్ రివ్యూ కమ్ అప్ విత్ ఓపెన్ మైండ్, సజెస్ట్ సంథింగ్ వి నీడ్, ఈ డిపార్ట్మెంట్ ఇది కావాలి, కమ్ విత్ ప్రపోజల్, డేటా ప్రొవైడ్ తీసుకుంటే we will try and see that the district gets maximum benefit. This is the right time for this. Thank you all. Chairman, Honorable Member of Parliament, Chittoor Constituency, and as per the Government of India guideline, ప్రతి ఒక్క క్వార్టర్కి ప్రతి ఒక్క మూడు నెలలకి ఒక దిశ మీటింగ్ జరగాలి. దిస్ ఇస్ ద సెకండ్ మీటింగ్. ఫస్ట్ మీటింగ్ ఒక ఫార్మల్ ఇంట్రాక్షన్ లాస్ట్ 3 months బ్యాక్ ఇంట్రాక్షన్ జరిగింది. సో నౌ యూ హ్యావ్ సెటిల్డ్ అండ్ యూ ఆల్ హ్యావ్ సెటిల్డ్ ఆల్సో. సో ఈరోజు ఫండ్స్ పొజిషన్ ఎట్లా ఖర్చు చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ గురించి ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. సార్ నేను 3-4 స్కీమ్స్ ఇంపార్టెంట్గా మనం ఏమేమి అమలు చేస్తున్నాం సార్ ఫస్ట్ చెప్తాం సార్. So first sir is the Manrega scheme sir, which is very important and lifeline of the district. And మన జిల్లాకి sir 90 lakh mandates sir. 90 lakh mandates sir మనం చేయాలి సార్. ఆ టార్గెట్ ఇవ్వడం కూడా ఒక్కొక్క మండలానికి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 75 లక్షల mandates మనం చేసాం సార్. చిత్తూరు జిల్లాకి 90 lakh ఉంటే మొత్తం స్టేట్కి 25 కోట్లు సార్. 5 years difference. Government of Andhra Pradesh has told us to now sanction loan also, sir. BC corporation loan, SC corporation loan. So BC, so almost these are about that. అన్నమయ్య జిల్లాలో యాసిడ్ దాడి చేసి గాయపరిచిన
ప్రేమోన్మాది గణేష్ను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా మదనపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ ఇంటర్ డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి గణేష్ గౌతమి ఒకే కాలేజీలో చదువుకునేవారని, ప్రేమ పేరుతో వేధిస్తుండేవాడని తెలిపారు. అయితే గౌతమి చదువు పూర్తయ్యాక మదనపల్లిలో బ్యూటీషియన్గా పనిచేసేదని తెలిపారు. అప్పుడు గణేష్ ఆమె వెంట పడేవాడని, ఈ విషయాన్ని గౌతమి తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు వారి సమీప బంధువు శ్రీకాంత్తో వివాహం నిశ్చయించి ఏప్రిల్ 29న పెళ్లి జరిపేందుకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న గణేష్ శుక్రవారం ఉదయం గౌతమి నివాసం ఉన్న ప్యారంపల్లిలోని ఆమె ఇంటి వద్దకు వెళ్లి తనని పెళ్లి చేసుకోవాలని గొడవ పడ్డాడని గౌతమి అంగీకరించకపోవడంతో కోపంతో గణేష్ ఆమెను కత్తితో పలు చోట్ల పొడిచి వెంట తెచ్చుకున్న యాసిడ్తో ఆమె నోట్లో పోసి ముఖంపై దాడి చేశాడని పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన గౌతమిని కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించారని తెలిపారు. ఈ కేసులో నిందితుడైన గణేష్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. బాలికలు, యువత, మహిళలపై ఎవరైనా వేధిస్తే సహించబోమని, అటువంటి వేధింపులు ఎక్కువైతే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. నిందితుడు ఎంతటి వారినైనా సహించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. అయితే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీనింగ్ చేసే యాసిడ్, అది ఒక బాటిల్ కొనుక్కుని ప్రీ ప్లాన్డ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం, ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పడటం, సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూశాడు. కొంత యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది. షీ హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హర్ మౌత్ ఆల్సో. సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది. అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పడటం జరిగింది. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం, ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లయింది. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో చాకు లాక్కుని ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్గా వెళ్ళాడు కాబట్టి బట్టలనే మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే విత్ ఇన్ అవర్స్, అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాము, అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్లి డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి కృషి చేసింది. అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో రాయలపాడు సిఐ చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు. అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది. సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ అప్రిహెన్షన్ అనేది జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ అప్రిహెన్షనే కాదు, విత్ ఇన్ దిస్ 24 hours పోలీసు టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఆ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసాము. క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అవి కలెక్ట్ చేసాము. యాసిడ్ బాటిల్ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ వాట్ యూ వాంట్ టు సే ఇస్ ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలైతే లేదు. ఈ రోజుకైతే వీ హ్యావ్ మేడ్ దిస్ కేసు వెరీ టైట్ కేసు అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శనివారం ఫిర్యాదుల స్వీకరణ నిర్వహిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి శనివారం ఫిర్యాదుల స్వీకరణ నిర్వహిస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు ఎమ్మెల్యే స్వీకరించారు. ఎమ్మెల్యేతో తమ సమస్యలు చెప్పుకోవడానికి భారీగా నియోజకవర్గ ప్రజలు తరలివచ్చారు. ప్రజలు అందించిన వినతి పత్రాలపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శనివారం ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా రెవెన్యూ పరిధిలో భూ సంబంధిత సమస్యలు, మున్సిపల్ పరిధిలో నీటి సరఫరా, వీధి లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ఇతర శాఖలకు సంబంధించి సమస్యలపై ప్రజలు ఇచ్చే వినతులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.
పారిశుద్ధ్య పనుల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్తను వేరు చేయడంపై అవగాహన పెంచుకోవాలని చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఎస్ ఆముద, నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ పేర్కొన్నారు. చిత్తూరు నగరపాలక పరిధిలోని దుర్గానగర్ కాలనీలో పార్కు వీధిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానికులకు తడి, పొడి చెత్తను వేరు చేయడం, హోమ్ కంపోస్టింగ్ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేయర్ ఆముద మాట్లాడుతూ నగరంలోని ప్రతి గృహంలోనూ వ్యర్థాలను తడి, పొడి రూపంలో వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలన్నారు. అధిక మొత్తంలో వ్యర్థాలను ఉత్పత్తి చేసేవారు హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని నిర్వహించడం ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేయాలన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ, స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కోరారు.